బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ స్పందించారు. ఆక్రమణలు చూసి చూడనట్లుగా వదిలేస్తే తాను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టే అన్నారు. హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆక్రమణలను చూసి చూడనట్టుగా వదిలేస్తే తాను ప్రజా ప్రతినిధిగా విఫలమైనట్టే అన్నారు సీఎం రేవంత్. ఫామ్ హౌజ్ల నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఒత్తిడి వచ్చినా మిత్రులకు ఫామ్ హౌజులు ఉన్నా ఏవి వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రజాప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం. తప్పులు తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి. మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి, ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనులో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు, అదేవిధంగా కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే ఈ రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం, వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది, ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత. చంపేదెవరు, చంపించేదెవరు, లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే. ధర్మం బ్రతకాలి, అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధనీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు. ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా. నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే. ఇది భవిష్యత్ తరాలకు, ఇది రాజకీయాలకు సంబంధం లేదు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు, ఈ నదులు, లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది. ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం, అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం, నిన్నగాక మొన్న వాయనాడు మనం కేరళలో చూసినాం. ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇది ఒక సుందరమైన నగరం.
ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం. ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ పివి శ్రీనివాస్ గారు అందిస్తారు. శ్రీనివాస్, హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించారు. ఈ స్పందనని ఏ విధంగా చూడాలి? వేణుశ్రీ, అంటే ముఖ్యమంత్రి మొదటి నుంచి ఇవాళ్లే కాదు, మీరు కనుక పాత వీడియోలు చూస్తే ఆయన తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా ఈ మధ్య కాలంలో మళ్ళీ ఒకసారి హైడ్రా ఏర్పడిన తర్వాత కూల్చివేతల తర్వాత పాత వీడియో కూడా వైరల్ అవుతుంది, ట్రెండింగ్ లోకి వచ్చినాయి, మనం చూస్తున్నాం అన్ని సోషల్ మీడియాలో కూడా. అంటే ఆనాడు చాలా స్పష్టంగా ఎన్కన్వెన్షన్ గురించి కావచ్చు, చెరువుల గురించి కావచ్చు మాట్లాడారు. అదేవిధంగా ఆనాడు ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఈవెన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాళ్ళ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా 2014 శాసనసభ్యుడిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గవర్నమెంట్ ఆనాడు ప్రభుత్వం ఎన్కన్వెన్షన్ కి నోటీసులు ఇచ్చి వాటిని డిమాలిష్ చేయకుండా మళ్ళీ వెనక్కి తగ్గటం మీద ఆనాడు అసెంబ్లీలో చర్చ జరిగింది. అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు అటు శాసనసభ్యుడిగా తెలుగుదేశం శాసనసభ్యుడిగా రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ శాసనసభ్యుడిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు మాట్లాడినటువంటి వీడియోలు కూడా ఈ మధ్యకాలంలో అన్ని వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. అంటే ఆ విషయంలో ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు చూస్తే ఉత్తరాఖండ్ లో జరిగినటువంటి విధ్వంసం కానీ, తాజాగా ఇందాక ముఖ్యమంత్రి కూడా మాట్లాడాడు, వాయనాడులో జరిగినటువంటి విధ్వంసం కానీ, ఈవెన్ చెన్నై, బెంగళూరులో జరుగుతున్నటువంటి నగరాలు వర్షానికి ఏ రకంగా మొత్తం సిటీ అంతా కూడా జలమయం అయిపోయి సామాన్య ప్రజలే కాదు ఎవరు కూడా బయటికి రాలేని స్థితికి వచ్చింది. దీనికి కారణం ఏదైతే జలాశయాలు ఉన్నాయో అవి నదులు కావచ్చు, లేకుంటే వాగులు కావచ్చు, అదేవిధంగా చెరువులు కానీ, ఇతర సరస్సులు కానీ, ఏమైనా కానీ నాలాలతో సహా. హైదరాబాద్ లో కూడా మనం చూసాం, ఒకనాడు 96-95 ఆ ప్రాంతంలో సుందర విజ్ఞాన కేంద్రం లాంటివి, బాగలింగంపల్లి పార్కు, ఆ ఏరియా మొత్తం కూడా మునిగిపోయింది. ఎందుకంటే కేవలం ట్యాంక్ బండ అలుగు పారడంతోనే ట్యాంక్ బండ నీళ్లు ఫుల్ అయిపోయి అక్కడ పారినటువంటి అలుగు నాలాలో సరిగ్గా లేకపోవడం వల్ల, నాలాలు ఆక్రమణ కావటం వల్ల ఏ రకంగా హైదరాబాద్ సగం మునిగిపోయిందో చూసాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తు తరాలని నగరాన్ని కాపాడుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఉన్నటువంటి ఎఫ్టీఎల్, అంటే ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వం కూడా చెప్తుంది ఏంటంటే కేవలం ఎఫ్టీఎల్, ఇంకా మేము బఫర్ జోన్ కి పోలేదు, కేవలం ఎఫ్టీఎల్ లో ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటాం. ఎఫ్టీఎల్ అంటే చెరువుకు ఒక వర్షాలు పడ్డప్పుడు దాని చెరువు నిండితే ఉండేటువంటి ఫుల్ ట్యాంక్ లెవెల్ అనే ఒకటి ఉంటుంది. ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్లో కూడా దాదాపు ఉదాహరణకు 50 ఎకరాల చెరువు ఉందంటే ఇది కేవలం ఇప్పుడు 30 ఎకరాల చెరువుగా మారిపోయింది. మిగిలిన 30 ఎకరాలు ఆక్రమణ గురైనాయి. కాబట్టి ఈ 30 ఎకరాలు ఆక్రమణ గురై దాంట్లో నిర్మాణాలు వచ్చినాయి. కానీ వర్షాలు వచ్చినప్పుడు 60 ఎకరాల్లోకి నీళ్లు వస్తాయి. 60 ఎకరాలకు నీళ్లు వచ్చినాయంటే 30 ఎకరాలు చెరువు, 30 ఎకరాలు ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. అంటే 30 ఎకరాలలో నిర్మించినటువంటి భవనాల్లోకి, సెల్లార్లోకి, ఫస్ట్ ఫ్లోర్ లో కూడా నీళ్లు వస్తున్నాయి. అంటే చెరువు సగం చెరువులో కట్టడం వల్లే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. రేపు పొద్దున్న ఇదే కాదు, రోడ్ల మీద కూడా నీళ్లు నిలిచిపోయి వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రకృతి వైపరీత్యానికి మనం బలైపోతాము, మానవాళ్లే బలైపోయేటువంటి ప్రమాదం ఉంది. ఉత్తరాఖండ్ లో చూసాం, అట్లాగే కేరళలో చూసాం, చాలా రాష్ట్రాల్లో చూస్తున్నాం. ఇప్పటికైనా మేల్కొనకపోతే మాత్రం మనకి నష్టం వస్తుంది. దీంట్లో ఎంతటి ఒత్తిళ్లను ఉండొచ్చు, ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనేటువంటిది ఆయన స్వయంగా ముఖ్యమంత్రి చెప్పాడు. ప్రభుత్వంలో భాగస్వాములు అయిన వాళ్ళు కూడా ఫామ్ హౌస్లు ఉంటే ఉండొచ్చు. వాళ్ళవైనా వీళ్ళవైనా ప్రతిపక్షమా అధికార పక్షమా లాంటి వాళ్ళు చాలా హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్సా, వాళ్ళకి ఆర్థికంగా బలమైనటువంటి వాళ్ళ, లేకపోతే రాజకీయంగా బలమైన వాళ్ళ, లేదంటే వాళ్ళకి అర్ధబలం అంగబలం అన్నీ ఉండి ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టగలిగేంత స్థాయిలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా నేను ఆ విషయంలో ఎక్కడా కూడా ఒక అడుగు కూడా వెనక్కి తగ్గదలుచుకోలేదు. ఇది నేను వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి విషయం, లేకుంటే ఏదో రాజకీయ కక్షలు కార్పణ్యాలతో ఇందాక ప్రతిపక్ష శాసనసభ్యులు లేకుంటే మాజీ మంత్రి హరీష్ రావు లాగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది రాజకీయ కక్ష సాధింపు అని. కానీ ఆ ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చేస్తున్న విషయం కాదు. ఇది అధికార పక్షమో ప్రతిపక్షానికి సంబంధించిన ఇష్యూ కాదు. ఇది హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవటం, జలాశయాలను కాపాడుకోవటం, ప్రకృతి వైపరీత్యాల నుంచి మనుషుల్ని మనం కాపాడుకోవటం. మనం చాలా సందర్భాల్లో మానవ తప్పిదం అంటుంటారు. ఇది జల ప్రళయానికి కారణం ఏమిటంటే ప్రకృతి అకాల వర్షాలు రావటం, వరదలు రావటం, తుఫాన్లు రావటం ఒక ఎత్తు.
కానీ మానవ తప్పిదం వల్లే ఇవాళ ఇంత ప్రాణ నష్టం జరిగింది, ఇంత ఆస్తి నష్టం జరిగింది అని మాట్లాడుకుంటుంటాం. ఎందుకు అంటే మానవ తప్పిదం అంటే ఏంటి? ఆనాడు ఉన్నటువంటి అధికారులు, అంటే ప్రభుత్వం, రాజకీయ పార్టీలు దాని వాళ్ళు చేసేటువంటి చూస్తూ చూడనట్టు ఆక్రమణకు గురవుతుంటే, లేకుండా నాలాల ఆక్రమణకు గురవుతున్నా, చెరువుల ఆక్రమణకు గురవుతున్నా చూసి చూడనట్టు పోతే ఆ తర్వాత జరిగేటువంటి వైపరీత్యాలు, ప్రకృతి వైపరీత్యాలకు నష్టం జరిగితే మానవ తప్పిదం అని చెప్పుకుంటున్నాం. అట్లా ఆ రకమైనటువంటి కోణంలో దీన్ని చూడాలి తప్ప ఇదేదో రాజకీయ కోణంలో చూసి కక్ష సాధింపు, హైడ్రా అనేటువంటి ఏదో కక్ష సాధింపు కోసం పెట్టిందో లేకుండా మరో అంతసం మేము పెట్టలేదు. ఇది కేవలం ప్యూర్లీగా నేను మరొకసారి చెప్తున్నాను, ఇందాక చాలా స్వతంగా గట్టిగా ముఖ్యమంత్రి చెప్పాడు, ఎవరిని ఉపేక్షించము, ప్రభుత్వంలో ఉండే భాగస్వాములైన వాళ్ళైనా, వాళ్ళ ఫామ్ హౌస్లు ఉన్నా, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నా వాళ్ళని కూడా వదిలిపెట్టము అనేటువంటిది చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి కొద్దిసేపు సభలో విషయంలో చాలా క్లారిటీతో ఉంది అనేది అనిపిస్తుంది. అయితే పివి ఒత్తిళ్లు వస్తాయి అయినా కానీ వెనక్కి తగ్గము అని చెప్పి సీఎం ఒక వ్యాఖ్య చేశారు. అంటే ఇప్పటికే కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి, అయితే దీని మీద ఒత్తిళ్లు వస్తున్నాయి, ఇప్పుడు ప్రభుత్వానికి ఆ విధంగా చూడొచ్చు ఆ వ్యాఖ్యలని? ఒత్తిళ్లు సహజంగా ప్రభుత్వం మీద ఒత్తిళ్లు వస్తాయి. ఎందుకంటే ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్న వాళ్ళు ఉంటారు, సినీ రంగంలో ఉంటారు, సెలబ్రిటీస్ ఉంటారు, మీరు అన్నట్టు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఆర్థికంగా బలమైనటువంటి వాళ్ళు, రాజకీయంగా బలమైనటువంటి వాళ్ళు, అన్ని రకాలుగా ఒత్తిళ్లు ఉంటాయి. ప్రభుత్వం మీద ఒత్తిడి లేదు అని అనుకుంటే కదా, ఏ ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంటారు. కానీ ఆ ఒత్తిడికి తలొగ్గి వెనక్కి తగ్గుతారా, లేదు ఎట్టి పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయానికి ముందుకు పోతారా అనేటువంటిది వాళ్ళ ప్రభుత్వం ముందు ఉన్న ఛాలెంజ్, ముఖ్యమంత్రి మీద ముందు ఉన్నటువంటి ఛాలెంజ్. ఎందుకంటే ఇంత గతంలో కూడా గత ప్రభుత్వం ఎన్కన్వెన్షన్ నోటీసులు ఇచ్చిన తర్వాత వెనక్కి తగ్గింది, కానీ ఇప్పుడు కొట్టారు. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ మీద ఒక విశ్వాసం నిన్నటి రోజున ఎన్కన్వెన్షన్ కొట్టిన తర్వాత ప్రభుత్వం ఊరికేనే ఉత్తి డ్రామాల కోసం కదా, హైడ్రా ఒక డ్రామా అనేటువంటి చర్చ ఏదైతే ఉందో దానికి ఫుల్ స్టాప్ పడ్డది. హైడ్రా అనేది ఒక డ్రామా కాదు, కొడతారు అనే విశ్వాసం కలిగించింది. ఈ విశ్వాసాన్ని కొనసాగించకపోవడం ప్రభుత్వం ముందు ఉన్న ఛాలెంజ్, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి ముందు ఉన్న ఛాలెంజ్. కాబట్టి ముఖ్యమంత్రి ఆ ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నా, నేను ముందుకే పోతా తప్ప ఇంత ఒత్తిళ్లున్నా వెనక్కి తగ్గేది లేదు అంటే నిన్నటి రోజున జరిగిన పరిణామం అయితే ఎన్కన్వెన్షన్ కొట్టడం అనేటువంటిది ప్రభుత్వం మీద ఒక విశ్వాసం కలిగించే చర్యగా చూశారు. కానీ అదే సందర్భంలో ఒత్తిళ్లు ఉంటాయి, న్యాయపరమైనటువంటి స్టేలు వస్తుంటాయి, రాజకీయపరమైన ఒత్తిళ్లు వస్తుంటాయి, అన్ని రకాల వస్తున్నాయి. కానీ ఆ ఒత్తిళ్ని తట్టుకుంటాడు ముఖ్యమంత్రి. నేను తట్టుకొని ముందుకే పోతా, ఎన్ని న్యాయపరమైన సభలు వచ్చినా, ఎంత రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా, ఎంత ఇబ్బందులు పోయినా, సొంత పార్టీలో సొంత ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్న ఫామ్ హౌస్ కూడా కూల్చేస్తా అని చెప్పాడు స్పష్టంగా. ప్రభుత్వ భాగస్వాముల్లో ఉన్న వాళ్ళ ఫామ్ హౌస్ అర్థం ఏంటి, ముందు పోవడం సిద్ధపడ్డాడు. కాబట్టి వచ్చినటువంటి ఛాలెంజ్లు, ఆయన మీద వచ్చిన ఛాలెంజ్లు దృష్టిలో పెట్టుకుని ఆ కామెంట్ చేశాడని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే హైడ్రాకి పిఎస్ హోదా కూడా ఇవ్వాలనుకుంటున్నారు. దీన్ని బట్టి హైడ్రా మీద ఎంత సీరియస్ గా ఉన్నారు, అదే విధంగా వాటర్ బాడీస్ ని కాపాడటంలో ఎంత చిత్తశుద్ధితో రేవంత్ ప్రభుత్వం వర్క్ చేస్తుంది అనేది మనకి తెలుస్తుంది అనుకోవచ్చా? 100%. ఎందుకంటే ఇప్పుడు అంటే పోలీస్ స్టేషన్ హోదా ఇవ్వడం అంటే వాళ్ళే అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళే ఎఫ్ఐఆర్ చేయొచ్చు, వాళ్ళే తీసుకొచ్చి ఆధారపరచవచ్చు కోర్టులో అన్నట్టుగా. అంటే పోలీస్ స్టేషన్ ఇప్పుడు విధులు ఏముంటాయి అంటే, ఒక నేరస్తుడిని కేసు నమోదైతే ఆ కేసు నమోదైనటువంటి కేసు మీద ఎఫ్ఐఆర్ చేయొచ్చు, ఛార్జ్ షీట్ ఇవ్వచ్చు, లేకుంటే అరెస్ట్ చేయొచ్చు, జైలుకి పంపొచ్చు. ఎట్లయితే పోలీస్ స్టేషన్కి ఉన్నటువంటి రైట్స్ ఏమున్నాయో హైడ్రాకి ఆ రైట్స్ ఉన్నాయంటే అర్థం ఇవ్వడానికి సిద్ధపడుతుంది ప్రభుత్వం అని అంటే, ఉత్తర్వులు ఇవ్వడానికి సిద్ధమవుతుంది అని అంటే ఖచ్చితంగా ముందుకే పోవాలనేటువంటిది నిర్ణయించుకున్నారు ప్రభుత్వం, వెనక్కి తగ్గలేదు. ఆ రకంగా కోర్టుగా న్యాయపరమైనటువంటి సమస్యలకి పరిష్కారం దొరికించుకోవాలి, ఒత్తిడి నుంచి బయటపడాలంటే ఈ రకంగా ముందుకు పోవాలనేది ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాబట్టి నిన్నటి ఆ వ్యాఖ్యలు అంటే ఇవాళ ఉదయం కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కానీ, దాని కొనసాగింపుగా పోలీస్ స్టేషన్ హోదా ఇవ్వాలని ప్రభుత్వం అనుకోవటం కానీ, ఇవన్నీ దేనికి సూచిస్తున్నాయంటే ఖచ్చితంగా ఈ విషయంలో ఎనక్టి పరిస్థితులు వెనక్కి తగ్గద్దు అనే నిర్ణయంతో ముందుకు పోతున్నాడు ముఖ్యమంత్రి ప్రభుత్వం అనేది అనిపిస్తుంది. అయితే ఇక నుంచి తెలంగాణలో ఇప్పటి వరకు కూడా అనేక బఫర్ జోన్స్ లో చాలా కట్టడాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇంకా నేల కొరకనున్నట్లేనా? అంటే ఇక్కడ రెండు అంటే ప్రభుత్వం ఏం చెబుతుందంటే, నిన్న డిప్యూటీ సీఎం చెప్పినా ప్రభుత్వం చెప్పినా మేము ఇప్పుడు ఎఫ్టీఎల్ జోలికే పోయినాము, ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ జోలికే పోతున్నాం, ఇంకా బఫర్ జోన్కి పోలేదు. బఫర్ జోన్ లో కన్స్ట్రక్షన్ చేయకూడదు, కానీ బఫర్ జోన్ ని వాళ్ళు పార్కింగ్ కో దేనికో వాడుకోవచ్చు, కానీ కన్స్ట్రక్షన్ చేయకూడదు. కానీ మేము అయినా ఇప్పుడు బఫర్ జోన్కి పోలేదు, మేము కేవలం ఎఫ్టీఎల్ జోన్కి పోయినాం. ఎఫ్టీఎల్ తర్వాత ఫేజ్ లో బఫర్ జోన్, ఆ తర్వాత మిగిలిన క్యాచ్మెంట్ ఏరియాలో, అది క్యాచ్మెంట్ ఏరియా అంటే ఇప్పుడు ఉదాహరణకు ఉస్మాన్ సాగర్ కి నీళ్లు రావాలి అంటే అనంతగిరి హిల్స్, వికారాబాద్ ఏరియా నుంచి
ఉస్మాన్ సాగర్ నీళ్లు రావాలి. ఆ ఉస్మాన్ సాగర్ నీళ్లు వచ్చేటువంటి క్రమంలో నాలాలు కావచ్చు, లేకుంటే పంట పొలాలు కావచ్చు ఉంటాయి. కానీ దాంట్లో కొన్ని నిబంధనలు పెట్టారు తెచ్చిన దానికోసమే. ఎందుకంటే ఉస్మాన్ సాగర్ కి నీళ్లు రావాలి అంటే నా జలాశయాలు నిండాలి. జలాశయాలు నిండితేనే హైదరాబాద్ కి డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి జలాశయాలు నిండాలంటే 111 జీవో తెచ్చి 5-6 మండలాల్లో కన్స్ట్రక్షన్ 10% కన్నా ఎక్కువ కన్స్ట్రక్షన్ ఉండకూడదని నిబంధన పెట్టారు. కాబట్టి వాటన్నిటి జోలికి కూడా పోతాం. ఎప్పుడు అంటే ముందు FTL, బఫర్ జోన్, క్యాచ్మెంట్ ఏరియా 3 విభాగాలుగా చూసుకొని ఈ విభాగాల్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ FTL, తర్వాత బఫర్ కూడా పోతామని చెప్పారు. FTL లో ఉన్న కూల్చే పనిలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పటికే ఒక్క చినుకు పడితేనే హైదరాబాద్ లో రోడ్లన్నీ కూడా చిత్తడి, అసలు ట్రాఫిక్ జామ్ కానీ ఆ సిచ్యువేషన్ చూడలేని పరిస్థితులు ఉంటున్నాయి. సో అదే కాక ఈ మధ్య చూస్తున్నాం అక్కడక్కడ క్లౌడ్ బస్ట్ ఈవెన్ హైదరాబాద్ లో కూడా జరిగింది. సో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలని అరికట్టేలా ప్రజాశ్రేయస్సు కోసం ఈ చర్యలు కొనసాగనున్నాయి అనుకోవచ్చా? ఇందాక నేను చెప్పా క్లౌడ్ బర్స్ట్ లాంటివి కానీ, అకాల వర్షాలు కానీ, తుఫాను కానీ ఊహించని సెంటీమీటర్లు వర్షపాతం పడుతుంది. ఒక గంటలోనే మనం చూసాం. 3 రోజుల క్రితం షేక్పేట ఏరియాలో పడ్డ వర్షపాతం చూసాం, ఎంత నమోదైందో చూసాం. కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో సెంటీమీటర్లు అంటే విత్ ఇన్ 1 hour లోనే 9 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు అంతకన్నా ఎక్కువ వర్షం పడుతుంది. పడ్డప్పుడు దాని కెపాసిటీకి మించి వర్షం ఆ ఏరియాలో పడుతున్నప్పుడు ఆ నీళ్లు ఎటుపోవాలంటే చెరువులు లేవు. నాళాలు సరిగ్గా నాళాల ఆక్రమణకు గురైనాయి, చెరువుల ఆక్రమణకు గురైనాయి. ఆ నీళ్ళని ఎక్కడ ఉంటాయి అంటే పోవడానికి మార్గం లేదు. కాలువలు, నాళాలు ఉంటే నాళాల ద్వారా చెరువులకు వెళ్తాయి. నాళాలు లేవు, నాళాల ద్వారా చెరువులోకి వెళ్తామంటే చెరువులు లేవు. కాబట్టి ఆ నీళ్ళని రోడ్ల మీద నిలిచిపోతున్నాయి. దాంతో మోకాళ్ళ లోతు పైన నీళ్లు, నడువుల లోతు కూడా కొన్ని సందర్భాల్లో వస్తున్నటువంటి దాంతో వాహనాలు నీటిలో చిక్కుకుపోతున్నాయి. మనం ఒక స్కూటర్ మీద పోతున్న అతను ఏ రకంగా కొట్టుకుపోతుంటే అతన్ని రక్షించడానికి అంత ఫోర్స్ కూడా చూసాం. అంత వర్షం నిలబట్టమే కాదు, రోడ్ల మీద నిలబట్టమే కాదు, ఫోర్స్ కూడా చూసి ఆ ఫోర్స్ కి అతను 2-wheeler తో సహా కొట్టుకుని వెళ్ళిపోతుంటే ఒకరికి ముగ్గురు గట్టిగా పట్టుకుంటే కూడా అతన్ని రక్షించగలిగారు. కానీ స్కూటర్ని పట్టుకోవడం వల్ల కాలేదు. మనం అది ఎక్కడో దృశ్యం కూడా కాదు, హైదరాబాద్ లో జరిగినటువంటి దృశ్యం. అంటే ఆ దృశ్యాలు అటువంటి మచ్చుకి 1-2 మీడియాలోకి వస్తున్నాయి. రానివి కొన్ని వందలు దృశ్యాలు అటువంటివి ఉన్నాయి. అంటే అంత స్థాయిలో వర్షం పడ్డప్పుడు జనాలు కొట్టుకుపోవడం, జనాలు చచ్చిపోవడమే కాకుండా రోడ్ల మీద జలాశయాలు లాగా తరిపించే విధంగా చెరువు లేదు కాబట్టి రోడ్ల చెరువులు అవుతున్నాయి. చెరువులు ఆక్రమణ ఆ నీళ్లు ఎక్కడ రోడ్ల మీద నిలబడుతున్నాయి. రోడ్ల చెరువులు మాత్రమే 2 రోజులు, 1 రోజు రోడ్లు అన్ని జలమయం అయిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం ఖచ్చితంగా వీటి జలాశయాలు ఏవైతే FTL ఉన్నాయో వాళ్ళని కొట్టి పరిష్కారం లేదు అనేది ప్రభుత్వం. థ్యాంక్ యూ శ్రీనివాస్.